రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మామిడిపల్లి గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ 378లో ఉన్నటువంటి పాటు కాల్వ మూసివేతతో ఈదుల చెరువు సమస్య రోజుకు జటిలంగా మారుతుంది. ఈదుల చెరువుకు వెళ్లే వాగు ఆక్రమణాల బారిన పడింది. వాగుపై నిర్మించినటువంటి బ్రిడ్జికి అడ్డంగా ప్రీకాస్ట్ గోడలు నిర్మించడంతో వరద నీటి సహజ ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో భారీగా వచ్చేటువంటి వరద నీరు బ్రిడ్జి వద్ద నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుండటంతో ఈదుల చెరువుకు గండం ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మించినటువంటి ఈ గోడల వల్ల సమీపంలోని వ్యవసాయ భూములు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాగు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు దాగుడు మూతలాడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు వాటిల్లక ముందే అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి వాగులో సహజ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఆక్రమణలకు బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మార్కింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ తవ్వకాలు ఎప్పుడు ప్రారంభిస్తారో స్థానికులకు స్పష్టత లేదు. ఈ అంశంపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 378లో అక్రమంగా ప్రీకాస్ట్ నిర్మాణం చేపట్టి పాటు కాలువను మూసివేయడంతో పాటు పక్కనే కొత్త పాటు కాలువ తవ్వి వరద నీటిని మళ్లించిన ఘటనపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారి ఆదిత్య మాట్లాడుతూ సర్వే నెంబర్ 378లో అక్రమ నిర్మాణం కారణంగా పాటు కాలువ మూసివేయబడిందని, అందుకే పాటు కాలువకు సంబంధించినటువంటి మార్గాన్ని గుర్తించి మార్కింగ్ చేశామని తెలిపారు. మార్కింగ్ చేసినటువంటి ప్రాంతంలో సుమారు 6 నుంచి 7 అడుగుల లోతుతో మార్కింగ్ కు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో పాటు కాలువను పునరుద్ధరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గొలుసు కాలువలను పునరుద్ధరించి ఆక్రమణలను తొలగించి సహజ నీటి ప్రవాహాన్ని కొనసాగిస్తే భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయి. వర్షపు నీరు కాలువల ద్వారా చెరువులకు చేరి భూమిలోకి ఇంకడం వల్ల బావులు, బోర్లు నీటి మట్టం పెరుగుతుందని, అందుకే పాటు గొలుసు కాలువలను పరిరక్షించడం, పునరుద్ధరించడం పర్యావరణ పరిరక్షణలతో పాటు రైతులకు ఎంతో కూడా ప్రయోజనం కలుగుతుందని కూడా అన్నారు. అయితే అనంతరం రెవెన్యూ ఆర్ఐ రామచంద్రరావు మాట్లాడుతూ సంబంధిత పట్టాదారునికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపారు. పట్టాదారు స్వచ్ఛందంగా పాటు కాలువను పునరుద్ధరిస్తే మంచిదని, లేకపోతే అధికారులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పాటు కాలువను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు రైతులు కానీ, ఆ తర్వాత న్యూస్ పేపర్లో కానీ కొన్ని ఛానళ్ళలో వచ్చినాయి. మీరు ఇప్పటివరకు దాదాపు ఒక 6 నెలల నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? సో చర్యలు అదే అంటున్నా అండి. ఇప్పుడు మనకి 3 యాక్ట్లు ఉంటాయండి. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357F అని ఒకటి ఉంటుంది, ఇప్పుడు జియో నెంబర్ 168 అని ఒకటి ఉంటుంది, తెలంగాణ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. ఈ 3 యాక్ట్లకు సంబంధించి దాని ప్రకారం ఏంటంటే ఇరిగేషన్ నీటిపారుదల యొక్క బాధ్యత ఏంటిదంటే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేయడం. మన మండల లెవెల్లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎవరంటే ఎంఆర్ఓ గారికి. సో ఎంఆర్ఓ గారికి మనం ఆల్రెడీ 3 లెటర్స్ ఇచ్చినామండి ఇప్పటివరకు. సార్ వాళ్ళు కూడా వచ్చి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు చూస్తే ఇక్కడ ఈ మన లాస్ట్ టైం వచ్చేసి మనం ఈ ప్రీకాస్ట్ వాల్స్ ఏవైతే అవి రిమూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఏదైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో వాళ్ళకి ఆల్రెడీ 2-3 టైమ్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది, నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ల్యాండ్ లార్డ్ వచ్చేసి మనకి తీయాల్సిన బాధ్యత ల్యాండ్ లార్డ్, ఫర్దర్గా మరి రెవెన్యూ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళపై. సార్ ఇంకొకటి, ఇప్పుడు 100 కోట్లు పెట్టేసేసి మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్ధరణ చేశారు. ఇట్లా ఈ పాట కాలువలను మొత్తం ధ్వంసం చేసుకుంటూ పోతే చెరువులు ఎట్లా నిండుతాయి? భూగర్భ జలాలకు రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో మన భూగర్భ జలాలకు పరిస్థితులు చూస్తున్నాం. ఒక్క సంవత్సరం వర్షాలు పడకుంటే ఇంత డ్రాట్ వస్తుంది అనేది, దానికి ముఖ్య కారణం ఇరిగేషన్ శాఖ కాదంటారా? అవును, ఖచ్చితంగా మనకి గొలుసుకట్టు కాలువలు, చెరువులు నిండితేనే మనకి భూగర్భ జలాలు కానీ, చెరువులు నిండితే కానీ మనకి వాటర్ భూగర్భ జలాలు పెరగడం కానీ ఆయకట్టు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఈ అర్బనైజేషన్ వల్ల మెయిన్గా మనకి అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మనకి ఇష్యూ రాగానే వెంటనే వచ్చి చర్య తీసుకొని దానికి తగ్గట్టుగా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మనము ఈ కాలువలు కాపాడుకోవాల్సిన అందరి యొక్క బాధ్యత. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేటివ్గా కలిసి ముందుకెళ్తే మనం కాపాడుకోగలుగుతాం. మీరు ఇతనికి ల్యాండ్ అతనికి ఏమన్నా మీరు నోటీసులు ఇష్యూ? ల్యాండ్ అతనికి మేము డైరెక్ట్గా నోటీసెస్ ఇవ్వడానికి ఉండదండి. మేము ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేయడం వరకు మా యొక్క రెస్పాన్సిబిలిటీ. మీరు ఎంఆర్ఓ గారికి 3 సార్లు నోటీస్ ఇచ్చారు కదా సార్, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదే చర్యలలో భాగంగానే కదా ఇప్పుడు ఇది ప్రీకాస్ట్ వాల్ ఉండే. ఇంతకు ప్రీకాస్ట్ ఎంఆర్ఓ గారు వాళ్ళే ప్రీకాస్ట్ వాల్ రిమూవ్ చేయడం జరిగింది.
ఈ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ లార్డ్స్ కూడా నోటీస్ ఇచ్చేసేసి అది ఎవిక్షన్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయమని చెప్పినాం. సో అది ప్రాసెస్. ఇప్పుడు ఈ కాలువ తీశారు కదా, ఈ కాలువ ఆర్ఐ గారు ఏం చెప్పారంటే ఇరిగేషన్ వాళ్ళే ఈ కాలువ తీపించారని చెప్పారు. ఏదంటున్నారు? ఈ కాలువ ఏదైతే ఇరిగేషన్ ప్రకారం క్లియర్గా మార్కౌట్ చేసినాం మాట. అంటే సార్ ఇప్పుడు వాటర్ అట్లా రావాల్సి కదా సార్. మరి ఈ కాలువ ఎవరు తీయించారు సార్? ఈ కాలువ ల్యాండ్ లార్డ్ తీసుకొని ఉంటాడు. ల్యాండ్ లార్డ్ తీసుకొని ఉంటాడు, అంతే కదా. ఎంఆర్ఓ వాళ్ళు ఏం చెప్పారంటే, రెవెన్యూ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు సంబంధం లేదు, అది ఇరిగేషన్ వాళ్ళే ఆ కాలువ తవ్వినరు అని చెప్పేసి అంటున్నారు. ఇరిగేషన్ తవ్వాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇరిగేషన్ వాళ్ళు ఎక్కువగా కాలువ తవ్వారంటే ఎక్కడ ఉందో లొకేషన్ చూపిస్తాం అంతే. న్యాచురల్ కాలువ ఆల్రెడీ న్యాచురల్ కాలువ ఉంటుంది, కొత్త కాలువ మేము సృష్టించడానికి లేదు కదా. ఇక్కడ ఈ కాలువ తోవి కూడా 3 months అవుతుంది ఏమవుతుంది సార్ ఇది? లేదు ల్యాండ్ లార్డ్ తవ్వుకొని ఉంటాడు అంతే. ఇరిగేషన్ వాళ్ళకైతే న్యాచురల్ స్ట్రీమ్ ఎట్లుందో అట్లా చూపిస్తాం అంతేగాని కాలువ ఎందుకు వేరే కొత్త కాలువ అయితే తవ్వడానికి లేదు కదా. ఇట్లా ఈ కాలువలను ధ్వంసం చేస్తే మరి మీరు ఏమైనా చర్యలు తీసుకోరా మీ ఇరిగేషన్ శాఖ నుంచి? అదే ఇరిగేషన్ శాఖకి మనకి మెయిన్గా ఎవిక్షన్ పవర్స్, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ పవర్స్ లేవు. ఓన్లీ మేము పైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేయడం వరకే. వాళ్ళతో పాటు కోఆపరేటివ్ ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవిక్షన్ అప్పుడు మమ్మల్ని మేము కూడా ఉంటాం, అందరం కలిసి అనే విషయం టాపిక్లో అయితే ఆయన ఏమన్నాడంటే, పట్టదారు ఇరిగేషన్ వాళ్ళు తీసేస్తారు, అది నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ నా ప్రీకాస్టింగ్ వర్క్ తీశాను వాటర్ అని ఆయన అన్నాడు. కాబట్టి ఈరోజు కూడా మొదలగూడకి వచ్చాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాము. ఆల్రెడీ వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. వాళ్ళు మార్కింగ్ చేసి సెంటర్ మార్కింగ్ చేసి అటు ఒకటి ఇటు 20 feet అటు 20 feet తీయాలంటున్నారు, డెప్త్ కూడా 6 feet తీయాలంటున్నారు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఈ ఎవరైతే పట్టదారు ఉన్నారో ఈ 378 సర్వే నెంబర్ పట్టదారుకి ఒక్కసారి నోట్ చేసి పెడతాము.